ఇక్కడ సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. అరుంధతి శ్రీకర్లు కూడా ఉన్నారు. ఈ శుభ సందర్భంలో మనమంతా చాలా హ్యాపీగా ఉందాం. మీరు కూడా రండి డాడీ. బాబుని మీరే ఇక్కడికి తీసుకురండి. సూర్య ఆగరా. అమ్మా అన్నయ్య రాకమ్మా. సూర్య ఠాగూర్ గారు చెప్పింది ఏమిటి, నువ్వు చేస్తున్నదేమిటి? అమ్మా దీన్ని చూస్తుంటే నాకు కంపరం ఎక్కిపోతుంది. ఇది చేసిన పనులు తలుచుకుంటుంటే దీన్ని ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపిస్తుంది. నేను చెప్పేది వినరా. ఆగరా, ఆగు, ఇట్రా. ఇదిగో అమ్మాయి, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటి ఇంకా చూస్తున్నావు? ప్రాణాలతో బ్రతికిపోయావు, వెళ్ళిక్కడి నుంచి. అసలు నేను చేసిన తప్పేంటి? ఎందుకే ఇంకా దొంగ నాటకాలాడతావు? నా బిడ్డను నాకు దూరం చేయాలని చూస్తావా? వాడి ప్రాణాలు తీయాలని చూస్తావా? నువ్వు అసలు తల్లివేనా? ఠాగూర్ గారు తన ప్రాణాలకు తెగించి నీ బారి నుంచి బాబుని కాపాడి మాకు అప్పచెప్పారు కాబట్టి సరిపోయింది. లేకపోతే మా బాబు మాకు దక్కేవాడు కాదు. బాబు విషయంలో ఆ ఠాగూర్ మీకు చెప్పిందంతా అబద్ధం. నా బాబుని నేను పొట్టున పెట్టుకుంటానా? చేప తన బిడ్డను తానే తిన్నట్లు నువ్వు కూడా అలానే తయారయ్యావు. బిడ్డను వదిలించుకోవడమే నీకు ముఖ్యం. అప్పుడు రైల్వే స్టేషన్లో బిడ్డను వదిలేసి కఠినంగా ప్రవర్తించావు. ఇప్పుడు బిడ్డను చంపాలని కర్కశంగా ఆలోచిస్తున్నావు. అసలు నీలాంటి ఆడది ఈ లోకంలో పుట్టకూడదు. అయ్యో, నా మాట నమ్మండి. ఆ ఠాగూర్ మాటల్ని నమ్మి మోసపోకండి. ఆ ఠాగూర్ ఇక్కడికి వచ్చి మీకో విధంగా చెప్పాడు, నాకు ఫోన్ చేసి నాకో విధంగా చెప్పాడు. ఇదంతా ఆ ఠాగూర్ ఆడుతున్న నాటకం. ఆయన గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడను నేనేం చేస్తానో నాకు తెలియదు. ఆయన చెప్పింది పచ్చి నిజం. నువ్వొక హంతకురాలివి. నాది ఒక బతికేనా? మీ చేత అంత నిందపడ్డాక నేనెందుకు ఇంక బతకడం? చంపే, నీ చేతులతోనే నన్ను చంపే. చంపు సూర్య, చంపే, చంపే, నన్ను చంపు. సరే, నేనే చచ్చిపోతాను.
చస్తానన్న దాన్ని చావకుండా లోపలికి వెళ్తున్నావేంటి? చేస్తాను. ఒక్కసారి ఒక్కసారి నా బిడ్డను చూసి చచ్చిపోతాను. వాడు ఏడుస్తున్నాడు. ఒక్కసారి నా బిడ్డను నాకు చూపించండి ప్లీజ్. నువ్వు మా ఇంట్లో చావనవద్దు, మా బిడ్డను చూడవద్దు. ముందు ఇక్కడి నుంచి పో. ఈ తల్లి మాట వినగానే వాడు ఏడుస్తున్నాడు. వాడిని ఒక్కసారి చూస్తాను ప్లీజ్. ఒక్కసారి వాడిని చూస్తాను. అక్కర్లేదు. ఇక నీ దృష్టి వాడి మీద పట్టడానికి వీల్లేదు. అన్నయ్య, ఇప్పుడు గానీ రాక్షసి బాబుని చూస్తే ఖచ్చితంగా పేక్ పీసి చంపేస్తుంది అన్నయ్య. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే బాబునేం చేస్తావోనని భయంగా ఉంది. ముందు ఇక్కడి నుంచి పో. మీ దృష్టిలో ఆ ఠాకూర్ నన్ను ఎంత పెద్ద దోషణ చేశాడు. నేను పిల్లాన్ని చంపేదల్లా కనిపిస్తున్నానా? నా కొడుకు నేను చంపేదల్లా కనిపిస్తున్నానా? భగవంతుడా, ఏంటి నాకే కర్మ? ఇదిగో నీకు మర్యాదగా చెప్తున్నావు, ముందుకి నుంచి పో. ప్లీజ్ ఒక్కసారి నా కొడుకు చూసుకుని వెళ్ళిపోతాను. అమ్మా, ఈవిడ గారి దొంగ నాటకాలు, దొంగేడుపులు చూడు. ఏదో ఒక విధంగా నీ కాళ్ళు పట్టుకుని ఏదో ఒకటి చేయాలనే పెద్ద ప్లాన్తోనే వచ్చినట్టు అర్థమవుతోందిరా. అన్నయ్య, మనం మాటి మాటికి ఈవిడ చేతిలో మోసపోకూడదు. నా బిడ్డ మీద ప్రమాణం చేసి వద్దు. వాడి మీద ప్రమాణం చేసి నువ్వు తప్పు చేయలేదని చెప్పొద్దు. వాడిని అలా చంపలేకపోయినా ఇలా చంపుదామని చూస్తున్నావా? ఒరే సూర్య, ఈ రాక్షసుని చూసావా? తను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం నీ కొడుకు మీదే ప్రమాణం చేసి నేనే తప్పు చేయలేదని చెప్తోంది. పోతే పోయేది నీ కొడుకే కదా అని ఈవిడ లెక్క. చూసావా ఎలాంటి ఆడదావు? ఒక పక్క కన్నీళ్లు కారుస్తూ ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నావే. అయ్యో, నా కన్నీళ్ళు చూసైనా నా బాధను ఎవరు అర్థం చేసుకోవడం లేదే. ఏ మెడికల్ స్టోర్ నుంచి గ్లిజరిన్ కొనుక్కొచ్చావు? ముందు నువ్వు ఇక్కడి నుంచి పో.
సౌనకాది మహాములు కొందరు నైమసారిని కూడి ఉన్నవారే గౌతముని చూచి ఈ విధంగా అంటున్నారు. రతేన తపసాం కింవా ప్రాప్యతే వాంఛితం బలం. అయ్యో భగవంతుడా, నేను ఆ రోజు ఆవేశంలో బాబుని రైల్వే స్టేషన్ లో వదిలేయడమే పెద్ద తప్పు. ఆ తప్పు ఇప్పుడు నాకు పెద్ద కుదిబండ అయింది. ఎవరు నా గురించి ఏం చెప్పినా సూర్య నమ్మేటట్టు చేస్తోంది. ఆ ఇంట్లో నాకింత ఘోరంగా అవమానం జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. నా మోహన ఆ దేవుడి లాంటివన్నీ రాసి పెట్టాడు. గాలివానలో వాన నీటిలో గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం द्वितीयोऽध्याय प्रारम्भः। दुःखितं ब्राह्मणं दृष्ट्वा भगवान् ब्राह्मण प्रियः वृद्ध ब्राह्मण रूपस्थं पप्रच्युतिमादरेत्। ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వం ఈ వ్రతం ఆచరించిన వారి కథ చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. పూర్వం కాశీనగరమున ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని మిగులు దరిద్రులు వచ్చే అన్నవస్త్రములు లేక ఆకలితో బాధపడుతూ అలేఖ్య, నీ అంత దురదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఇంకొకరుండరు. ఏడు ఏడు అలేఖ్య, బాగా ఏడు. ఏం పర్వాలేదు, నువ్వు ఎంత ఏడ్చినా నీ కన్నీళ్ళు ఈ వర్షం నీళ్లలో కలిసిపోతాయి. ఏడు, బాగా ఏడు. ఆకాశం ఋతువుల ప్రకారం మాత్రమే వర్షాన్ని కురిపిస్తుంది. అది వర్షాకాలం మాత్రమే వర్షిస్తుంది. కానీ అలేఖ్య, నీ కళ్ళల్లో కన్నీళ్లకి కాలం లేదు. అన్ని కాలాల్లోనూ నీ కళ్ళు వర్షిస్తూనే ఉంటాయి. నీ ముఖానికి ఎప్పుడు సుఖం లేదా అలేఖ్య? అలేఖ్య, సీతమ్మ తల్లి పుట్టడం భూమిలో నుంచే పుట్టింది, మెట్టినింటికి వెళ్ళింది. అడవులకు వెళ్లి రావణాసురుడి చేత అపహరింపబడింది. తిరిగి అయోధ్యకొచ్చింది. భర్త చేత అనుమానించబడింది. అవమానంతో మళ్ళీ అడవులకు వెళ్ళింది. ఏ రోజు సీతమ్మ తల్లి సుఖపడలేదు. ఎప్పుడూ ఆ తల్లి కళ్ళల్లో కన్నీళ్లే. ఆ సీతమ్మ తల్లికి నీకు తేడా లేదు. అక్కడ రాముడు, ఇక్కడ సూర్య, అంతే. ఇద్దరూ భార్య మీద నింద వేసిన వాళ్లే. ఆ సీతమ్మ తల్లి ఏ పృథ్వీ నుంచైతే పుట్టిందో ఆ పృథ్వీ తల్లే తన కూతురు పడుతున్న కష్టాలు చూడలేక తన బిడ్డని తనలో కలిపేసుకుంది. నీ జీవితానికి కూడా సీతమ్మ తల్లి జీవితంలో వచ్చిన లాంటి పరిష్కారమే ఏదో ఒకరోజు వస్తుంది అలేఖ్య. అయినా దాని గురించి నువ్వెదురు చూడడం తప్ప ఏం చేయగలవు? నువ్వేమీ చేయలేవు.
హలో అలేఖ్య, చెప్పక్క. ఏంటి అలేఖ్య? ఇక్కడ అందరూ అలేఖ్యది అలేఖ్యది అని అడుగుతున్నారు. అప్పుడే సత్యనారాయణ స్వామి వారివి 2 కథలు కూడా అయిపోయాయి. త్వరగా రా అలేఖ్య. వస్తున్నానక్క, దారిలోనే ఉన్నాను. అలేఖ్య, నువ్వు ఓకే కదా? ఓకే అక్క. తొందరగా వచ్చి. అలాగే. ఎంత దీక్ష పూనినావమ్మా, గుండెలో నిప్పులే నింపినావమ్మా. అలేఖ్య, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడే కొంచెం చిన్న పనుండి వెళ్ళాను. ఆ పని అయిపోయాక కార్ దగ్గరకు వస్తుంటే బోర్న వర్షం పడింది. ఇప్పుడే చీర మార్చుకుని వస్తానక్క. సరేరా. సత్యనారాయణ వ్రత కథ చతుర్థోధ్యాయ ప్రారంభ. పిదప ఆ వైశ్యులు త్రావలో తీర్థయాత్రలు సేవించుచు. సిద్ధు సార్, చెప్పనుషా. మనం పెద్ద ఆపరేషన్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? సుమారు 4-5 గంటలు పడుతుంది. ఇది కూడా అంతే టైం పడుతుంది సిద్ధు సార్. అమ్మా అనుష, స్వామివారి కథలు శ్రద్ధగా వినాలి, అలా మాట్లాడకూడదు. అలాగే పంతులు గారు. లెంపలేసుకో. సూతమహాముని మరలా ఇట్లు చెప్పుచున్నాడు. ఆనంద్, ఇక నా వల్ల కావటం లేదు. నేను కూర్చోలేకపోతున్నాను. నేను వెళ్ళిపోతాను. అయ్యో సంతోష్, పూజ పూర్తయ్యాక స్వామివారి ప్రసాదం నోట్లో వేసుకోవాలి. అంతవరకు ఇక్కడి నుంచి కదలటానికి వీల్లేదు. అంకుల్, అసలే సత్యనారాయణ స్వామి, ఏమనుకుంటున్నామేమో. మీ బాబు కొడుకులు ఎలా భయపెట్టేస్తున్నారేంట్రా బాబు? స్వామి అంటే ఏమనుకుంటున్నావు? చాలా పవర్ఫుల్. సత్యనారాయణ వ్రత కథ పంచమోధ్యాయ ప్రారంభ. సూతమహాముని మరలా ఇట్లు చెప్పుచున్నాడు. ఓ మునీంద్రులారా, మరి యొక్క కథ చెప్పుచున్నాను వినండి. పూర్వం తుంగధ్వజుడు అనే రాజు ప్రజలను కన్నతండ్రి వలె చూచుచూ రాజ్యపాలన చేయుచున్నాడు. ఆ తుంగధ్వజుడు ఒకనాడు అరణ్యమునకు పోబోయి అనేక జంతువులను సంహరించి తిరిగి ఇంటికి వచ్చుచూ మార్గములో ఒక మారేడు చెట్టు క్రింద గొల్లలు బంధువులతో కూడుకున్నవారే వ్రతము చేయుచుండుట చూచి మనోగర్వముచే అక్కడ ఉన్న స్వామికి నమస్కారమైనను చేయకపోయాను. తర్వాత గొల్లలు ప్రసాదం తెచ్చి ఆ రాజు ముందర ఉంచగా మరలా పూజాస్థలమునకు పోయి అందరూ భక్తితో ప్రసాదమును భుజించిరి. రాజు ఆ ప్రసాదమును భుజింపగానే తన నగరమునకు వెళ్ళిపోయాను. సిద్ధు సార్, ఏంటనుషా? నాకు చిన్న డౌట్. చెప్పు. తిరుపతి వెంకటేశ్వర స్వామికి మీసాలు లేవు. లేవు. భద్రాచలం శ్రీరామచంద్రమూర్తికి మీసాలు లేవు. లేవు. నిన్న మనం ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీకృష్ణుడు కూడా మీసాలు లేవు. లేవు. మరి నేను ఒకసారి అన్నవరం వెళ్ళినప్పుడు ఆ గుడిలో ఉన్న అన్నవరపు సత్యనారాయణ స్వామికి మీసాలు ఉండడం చూశాను. ఆ స్వామికి ఎందుకు మీసాలు ఉన్నాయి? భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును ఏమో నాకు తెలీదు. అవును, ఎందుకున్నట్టు? ఇదిగో నవదంపతులు, అన్నవరంలో సత్యనారాయణ స్వామి మీసాల వెనక పెద్ద కథ ఉంది.
అది కూడా చెప్తే ఇంకో 2 గంటలు పడుతుంది. పంతులు గారి చేత చెప్పించమంటారా? వద్దొద్దు. మరైతే సైలెంట్ గా ఉండండి. సిద్ధు, మంచి అల్లరి పిల్లల్ని కట్టుకున్నావు. ఇక నీ లైఫ్ అంతా చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది చూడు. ఆవశ్యమును వ్రత విధానమును ఆ వ్రతము యొక్క మహత్యమును అందువలన లభించు ఫలితమును వివరించేదిని. విశేషత కలియుగే సత్య పూజా ఫలప్రద కేచిత్ కలౌ పరిష్యంతి సత్యమేసంతమేవ చ సత్యనారాయణంకే సస్యజయవంతదేవ చ విష్ణునా ధృతం ధూపం సర్వేషాం ఈప్సితప్రద. వ్రతం పూర్తయింది, స్వామివారికి హారతి ఇవ్వండి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తం సుస్థువారే సర్వాణి రూపాని విచిత్య ధీరః నామాని కృత్వా విద్దన్ శ్రీరమా సత్యనారాయణ స్వామినే నమః. ఆనందకర్పూర మంగళ నీరాజనం దర్శయామి. హారతి తీసుకోండి. ఎందుకే ఇంకా దొంగ నాటకాలాడతావు? నా బిడ్డను నాకు దూరం చేయాలని చూస్తావా? వాడి ప్రాణాలు తీయాలని చూస్తావా? ఓం లక్ష్మీం క్షీరసముద్ర రాజధానియాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తలోకదేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్దేవ బ్రహ్మేంద్ర. బాబు ఆగు. చస్తానన్న దాన్ని చావకుండా లోపలికి వెళ్తున్నావేంటి? జహార చక్ర ప్రవిద్వాన్ ప్రతిశస్త్ర తమేవం విద్వా అమృతేహ భవతి నాంజ పంద అయనాయ విద్యతే సహస్రశీర్షం దేవం. నువ్వు మా ఇంట్లో చావనవద్దు, మా బిడ్డను చూడవద్దు. ముందు ఇక్కడి నుంచి పో. విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతపరమాన్ నిత్యం విశ్వన్నారాయణగం హరిం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః. అమ్మా హారతి తీసుకోండి. అమ్మా హారతి తీసుకోండి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఒక్క నిమిషం అమ్మా, అందరూ కూడా ప్రసాదం తీసుకుని వెళ్ళాలి. ఆనంద్, ప్రసాదం అందరికీ పంచిపెట్టు. అలేఖ్యా, అలేఖ్యా, ప్రసాదం తీసుకోరా. అలేఖ్యా, ప్రసాదం తీసుకోరా. పంతులు గారు, పూజ అయిపోయినట్టే కదా? అయిపోయిందమ్మా. నాకింకో డౌట్ ఉంది. అదేమిటో చెప్పమ్మా. అన్నవరంలో ఉన్న సత్యనారాయణ స్వామికి మీసాలున్నాయి సరే, మరి మీ కూడా మీసాలున్నాయేంటి? మీ నాన్నగారి దగ్గర పనిచేస్తున్నాను కదమ్మా. పోలీసు వాళ్ళకి మీసాలుంటేనే అందం. ఓ అనుష, నీ డౌట్స్ తీరినట్టేనా? ఇంకా చాలా ఉన్నాయి సిద్ధు సార్. ఇప్పుడు చెప్పు, ఇంకా డౌట్స్ ఉన్నాయా? సిద్ధు సార్, ఇక లేవు. ప్లీజ్ నన్ను వదిలేయండి. సిద్ధు, ఆ రాక్షసిని ఎప్పుడూ చెవు పట్టుకునే ఉండాలి, లేకపోతే దాని అల్లరికి అంతుండదు. చూస్తూ ఉండండి శ్రీకర్ గారు, పంతులు గారు వెళ్ళిపోయేదాకా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది.
లేవండి బాబు. ఫలం మనోర్ధ ఫలం పుత్రపౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం ఏస్యాదస్యాంది మ్రేచ్మే ఫలదాన్ కల్పాత్ సకల ఫల ప్రాప్తిరస్తు మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. పాపం అలేఖ్య గారి ముఖం వాడిపోయింది. సూర్య అండ్ ఫ్యామిలీ ఫుల్ కోటింగ్ ఇచ్చినట్టున్నారు. అలేఖ్య, అలేఖ్య, ఏమో ఏమైంది? ఏమైందిరా? అత్తయ్య, నేను పిల్లల్ని చంపేదల్లా కనిపిస్తున్నానా? అలేఖ్య, చెప్పురా, చెప్పు. నేను పిల్లల్ని చంపేదల్లా కనిపిస్తున్నానా? చెప్పు. నువ్వు ఇంత అప్సెట్ అవడం నేను ఎప్పుడు చూడలేదు. ఏమైంది అలేఖ్య? బావా, నేను ఈరోజు బాధపడుతున్నంతగా నా లైఫ్ లో ఎప్పుడూ బాధపడలేదు. అమ్మా అలేఖ్య, అసలేం జరిగిందిరా? ఇంతకి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? చెప్పలేఖ్య, అసలేం జరిగింది? అలేఖ్య, ఏమైందమ్మా? అలేఖ్య, ఎందుకురా నువ్వు ఇంతగా బాధపడుతున్నావు? చెప్పరా? మీ ఆయన సూర్యనారాయణకి మీ బిడ్డను అప్పచెప్పారు. వాడి మీద ప్రమాణం చేసి నువ్వు తప్పు చేయలేదని చెప్పొద్దు. వాడిని అలా చంపలేకపోయినా ఇలా చంపుదామని చూస్తున్నావా? ఇప్పుడు గానీ రాక్షసి బాబుని చూస్తే ఖచ్చితంగా పేక పీసి చంపేస్తుందన్నయ్య. వదినా, మాకెవరికి చెప్పకుండా అక్కడికి ఎందుకు వెళ్ళావు? అవునమ్మా, అసలు ఆ ఠాగూర్ నీ మీద ఎందుకు ఇలా కక్ష కట్టాడు? ఎందుకు నేను ఇలా ఏడిపిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. వదినా, నువ్వేం బాధపడకు. నువ్వేం తప్పు చేయలేదు. అలాంటప్పుడు అన్నే మాటల్ని నువ్వేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదిగా సంధ్య, అలేఖ్య. ప్రకాష్, నీకేం తెలీదు. నువ్విలేరా. మా వదిని నువ్వు ఒక్క మాటన్నా నేను ఒప్పుకోను. ఈ విషయంలో మా అన్నయ్యదే తప్పు గాని మా వదింది ఏ తప్పు లేదు. అది కాదు సంధ్య. ఇంటికెళ్ళాక నీకు అన్ని విషయాలు చెప్తాను. కాసేపు అలా మౌనంగా ఉండు. చూడలేఖ్య, నేను ఇప్పుడే సూర్య దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. ఆ ఠాగూర్ ఎలాంటి వాడో అర్థమయ్యేలా చెప్తాను. శ్రీకర్,
ఆ ఠాగూర్ పరమ దుర్మార్గుడని చెప్తే నమ్మే పరిస్థితిలో సూర్య లేడురా. మీరెవరూ లేనప్పుడు అరుంధతిని తీసుకెళ్ళటానికి ఆ ఠాగూర్ ఇక్కడికొచ్చినప్పుడు నేను వాడికి తీవ్రంగా వార్నింగ్ ఇచ్చి 24 గంటల్లో అలేఖ్య బిడ్డను అలేఖ్య సూర్యనారాయణ దంపతుల దగ్గర ఉండాలి అని చెప్పాను. కాని వాడు చాలా తెలివిగా నేనిచ్చిన వార్నింగ్ పాటిస్తూ వాళ్ళ దగ్గరికే చేర్చాడు. వాడు సూర్యనారాయణ ఫ్యామిలీకి బిడ్డనిచ్చి తనదేమీ తప్పు లేనట్టు మనమెవరూ తప్పు పట్టకుండా చాలా జాగ్రత్తగా తప్పుకున్నాడు. ఒకరిని శత్రువుగా భావించి ద్వేషిస్తున్నప్పుడు సహజంగానే ఏవేవో ఎక్కిస్తుంటారు. ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాటర్స్లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. చూడాలేఖ్య, భార్యాభర్తల మధ్య వచ్చే సమస్యలు కుటుంబ సమస్యలు మేము కొంతవరకు మాత్రమే పరిష్కరించగలం. కానీ వారి గుండెలకైన గాయాల్ని నయం చేసుకోవడం వారికే సాధ్యమవుతుందమ్మా. మనదేం తప్పు లేదని మనకు తెలుసు. కానీ కొన్నిసార్లు సొసైటీని నమ్మించలేం. సొసైటీని నమ్మించకుండా మనం ఏం చేసినా సొసైటీ మనల్ని వేలెత్తి చూపుతుంది. అందుకే భార్యాభర్తల విషయంలో మాత్రం వాళ్లకు వాళ్లే సర్దుకుపోవాలని చెప్తారు. నా మేనకోడలు నా కళ్ళ ముందే బాధపడుతుంటే ఆమెకి 4 మంచి మాటలు చెప్పి ఆ బాధను పోగొట్టే బాధ్యత నాకుంది. అలాగే నా మేనకోడలు కన్నీరు కార్చడానికి కారణమైన వాళ్ల మీద కత్తి దూసి ఏమైనా చెయ్యొచ్చు. కానీ దాన్ని సొసైటీ హర్షిస్తుందా? చూడమ్మా, కుటుంబ కలహాల్లో ఎవరికైనా ఒక హద్దుంటుంది. అది దాటి వెళ్ళకూడదమ్మా. నేను గాని శ్రీకర్ గాని ఇప్పుడు మీ ఆయన దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పినా వాళ్ళు నమ్మరు. మంచినీటిని పాడు చేయడానికి ఒక్క విషపు చుక్క చాలు. కాని విషపు నీటిని బాగు చేయడానికి ఒక్క మంచినీటి చుక్క సరిపోదమ్మా. అలేఖ్య, నీకేర్పడ్డ గాయాన్ని మేమెవరూ మాన్పించలేవమ్మా. కాలమే దాన్ని మాన్పిస్తుంది. నా మేనకోడల్ని సూర్యని కాలమే కలుపుతుందనే నమ్మకం నాకుంది. అది కాదు పిన్ని గారు. సంధ్య, వైరల్ ఫీవర్ ఒక్కసారి వచ్చిందంటే ఒక్క రోజుతో పోదు. కోపం కూడా అంతే. ఇప్పుడు మీ వాళ్ళకి మనమేం చెప్పినా అర్థం కాదు. అమ్మా వణకం. పర్వాలేదు. మురుగా 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 మురుగా. అమ్మా అంతా రెడీగా ఉంది, పోలామా? ఆంటీ, ఏంటి? ఎక్కడికి? ఐశ్వర్య, నేను వేరైన మనసులు కలిపేంతవరకు ఇక్కడుందామనుకున్నాను. సిద్ధు, అనూషల్ని చూశాను. అసలు వాళ్ళింత తొందరగా అర్థం చేసుకుని వాళ్ళిలా ఉంటారని అనుకోలేదు. అసలు ఇంత అందమైన జంట నేనెప్పుడూ చూడలేదు. అలాగే నా కొడుకు కూడా అరుంధతిని బాగా చూసుకుంటూ దగ్గరయ్యాడు. ఇక నా చిట్టి తల్లి అలీఖ్య మాత్రం తన భర్తకి దగ్గర కాలేకపోయింది. కానీ ఖచ్చితంగా వాళ్ళిద్దరూ దగ్గరవుతారనే నమ్మకం నాకుంది. ఆ మధుర మీనాక్షి తల్లి మీద నాకు నమ్మకం ఉంది.
ఆ తల్లి మీ ఇద్దరిని ఒకటి చేస్తుందమ్మా. అందుకే వెళ్తున్నాను. అలేఖ్య, ఠాగూర్ విషయం నీ చిన్న మావయ్య స్వామిమలై నాయకర్తో చెప్పాను. విషయం విని ఆయన చాలా ఆవేశపడ్డారు. అతను తలుచుకుంటే ఆఫ్టర్ ఆల్ ఠాగూర్ ఎంతరా? కానీ అది పరిష్కారం కాదని నేను చెప్పాను. నువ్వు మీనాక్షి టెంపుల్లో పూజలు చేసుకుంటే అన్ని సమస్యలు తీరిపోతాయని చెప్పి నేను తీసుకురమ్మని చెప్పాడమ్మా. ఇప్పుడు నువ్వు కూడా నాతో రావాలి. అత్తయ్య, నాకిక్కడ 1-2 రోజులు కంపెనీ వ్యవహారాలు చూసుకోకపోయినా ఏం పర్వాలేదు వదినా. అవునా లేఖ్య, 2 రోజులు నీ కంపెనీని నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్ళు. ఆ మీనాక్షి తల్లి దర్శనం చేసుకునిరా. దేవాలయానికి వెళ్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి. కాదనుకో. అలాగే అత్తయ్య. ఒరే శ్రీకర్, నేను ఇప్పుడు అక్కడికి తీసుకెళ్ళడానికి చాలా భయపడుతున్నాను రా. మీ చిన్నానికి మగపిల్లలు లేరు. మా వంశానికి నువ్వే వారసుడివి. నిన్నక్కడికి తీసుకెళ్తే మళ్ళీ నేను ఇక్కడికి రానివరేమోనని భయం వేసి తీసుకెళ్టలేదు. తర్వాత నెమ్మదిగా తీసుకెళ్తాను. అలాగేనమ్మా. అరుంధతిని బాగా చూసుకో. సరేనమ్మా. రా అలేఖ్య.